ప్రారంభమైంది. అడపాదడపా పడుతున్న వర్షాలకు ఇప్పటికే రైతులు భూములు సిద్ధం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులను సమకూర్చుకున్నారు. అయితే మెట్ట, మాగాణుల్లో పంటలు సాగు చేసేటప్పుడు రైతులు ఎలాంటి పంటలను ఎంచుకోవాలి, సాగులో ఎలాంటి మెలకువలు తీసుకుంటే పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడులు సాధించవచ్చో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. మధ్య తెలంగాణ జోన్లోకి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాలు వస్తాయి. ఇక్కడ ఖరీఫ్లో ప్రధాన పంటలు వరి, పత్తి, అపరాలు, జొన్న, చెరకు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజ పంటలను సాగు చేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉంచారు. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులు ఇప్పటికే దుక్కులు చేసుకుని విత్తనాలు సేకరించుకున్నారు. విత్తనాలు విత్తేందుకు సిద్ధమవుతున్నారు. బోర్ల కింద వరి సాగు చేసేవారు రోహిణీ కార్తెలో వరినార్లు పోయడం పరిపాటి. సీజన్ ఆసన్నమవుతున్న ప్రస్తుత సమయంలో వానాకాలం పంటలకు రైతులు ఎలా సన్నద్ధం కావాలి, ఎలాంటి పంటలను వేసుకోవాలి, వరి నాట్లు ఎప్పటిలోగా పూర్తి చేయాలో అవగాహనతో ఉండాలి. అంతేకాదు పంట కాలం, పెట్టుబడి, రాబడి, మార్కెట్ సదుపాయాలను కూడా చూసుకోవాలి. ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని ఏ పంట సాగు చేస్తే అధిక నికర ఆదాయం పొందగలమో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి. ఈ మధ్య కాలంలో కురిసినటువంటి వర్షాలకు దుక్కులు చేసుకొని ఇటు మాగాన్లలో అంటే వరి పొలాలను అయితే చాలామంది జీలుగలు, జనుములు చల్లుకోవడం, కొన్ని ప్రాంతాల లోపల పెసర చల్లుకోవడం, అదే చిలక నేలలో అయితే దుక్కులు తయారు చేసుకొని మళ్ళీ ఒక వర్షం పడితే విత్తనాలు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేసేది ఏంటంటే జీలుగలు, జనుములు వేసుకోవాలి. ఒకవేళ విత్తనాలలో ఏమైనా కొరత ఉండి లేదా దొరకకపోతే ఇబ్బంది ఉంటే కనుక దానికి ప్రత్యామ్నాయంగా ఎకరానికి ఒక 8 కిలోల చొప్పున పెసర, దానికి ఏదో విత్తనమే కావాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఇవన్నీ కిరాణా స్టోర్ నుంచి కూడా కొనుక్కొని పెసర వేసినట్లయితే వేసినాక ఒక 40-45 రోజులకు దాన్ని దుక్కిలో దున్నేసి ఒక 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక వారం రోజులు వస్తే మంచిగా మురుగుతుంది. తర్వాత నాటు పెట్టుకుంటే మీకు ఎకరానికి ఒక 1/2 బస్తా యూరియా తగ్గించినప్పటికీ కూడా మీకు దిగుబడులు తగ్గకుండా నేల లోపల సేంద్రియ కర్బనం బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయి మీకు. ఇంకా చెలక ప్రాంతంలో అయితే ముఖ్యంగా రైతులు పత్తి గింజలు ఇట్లా, మొక్కజొన్న ఇట్లాంటి వేసుకోవాల్సిన వాళ్ళు ఒక మంచి వర్షం అంటే దాదాపు 60 లేదా 70 మిల్లీమీటర్ల వర్షం పడి నేలంతా కూడా బాగా తడిసి ఒక సాలు వచ్చేంత వర్షం పడ్డ తర్వాతనే విత్తనాలు వేసుకోవాలి. తొందరగా వేసుకున్నట్లయితే నేల లోపల పొదను సరిపోక మొలవకపోతే మళ్ళీ విత్తనాలు కొనడం వల్ల మీకు ఖర్చు అవడమే కాకుండా మార్కెట్ లోపల విత్తనాల కొరత కూడా ఏర్పడి ఈ కల్తీ సీడ్ ఇలాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. పత్తి పెట్టుకునే రైతులు చాలామంది ఒకే రకమైనటువంటి హైబ్రిడ్ కావాలని పదే షాపుల చుట్టూ తిరగడం చేత ఆ పర్టికులర్ హైబ్రిడ్ కొరత ఏర్పడడం, దానివల్ల మార్కెట్ లోపల కల్తీ సీడ్ రావడం ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరూ ఒకే హైబ్రిడ్ వేయాల్సిన అవసరం లేదు. దాదాపు మార్కెట్లో ఉన్నటువంటి ఒక 20-25 హైబ్రిడ్స్ కొంచెం కుడి ఎడమగా అన్నీ ఒకే రకంగా ఉంటాయి. మీకు మీ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు వేసినటువంటి ఇతర హైబ్రిడ్స్ని కూడా మీరు పరిగణలోకి తీసుకొని హైబ్రిడ్ కొనుక్కొని యాజమాన్య పద్ధతులు అంటే ముఖ్యంగా విత్తనం వేయాల్సిన సమయంలో విత్తనం వేయడం, సాలుకు మధ్యన మొక్కకు మధ్యన ఒక మంచి దూరాన్ని పాటించడం, ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం అంటే నేల లోపల కాంప్లెక్స్ ఎరువులు వేసి పైపాటుగా వేయకుండా పైన కేవలం యూరియా, పొటాష్ లాంటివి వేసి పైన ఈ నీళ్ళలో కరిగేటువంటి ఎరువులను సందర్భానుసారంగా పిచికారీ చేసుకోవడం, ఈ గులాబీ రంగు పురుగును నియంత్రించడం అంటే ముఖ్యంగా పర్యవేక్షణ కొరకు ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి ఒక 12 పెట్టుకొని దాని యొక్క ఉనికిని గమనించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టడం, ప్రతి 6 సార్లకు ఒకసారి ఈ కంది చేను లాంటివి వేసుకోవడం, ఇలాంటి యాజమాన్య పద్ధతులు పాటించినప్పుడు పలానా హైబ్రిడ్ అనే కాకుండా ఏ హైబ్రిడ్ వేసుకున్నా సరే మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి పత్తి వేసుకునే రైతులు ఈ జాగ్రత్తను పాటించాలి. మార్కెట్లో 55 లక్షల ఎకరాలకు సరిపడేంత సీడ్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కాబట్టి విత్తనాల కొరత లేనే లేదు. కానీ పర్టికులర్ హైబ్రిడే కావాలంటే కొరత వస్తుంది. కాబట్టి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించాలి. అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. రాష్ట్రంలో పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు దుక్కులను దున్నుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే సరిపడినంత వర్షం కురిసిన తరువాతే విత్తనం వెయ్యాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరోవైపు పత్తిని సాగు చేసే రైతులు అంతర పంటలను సాగు చేయాలని, ప్రత్యామ్నాయంగా కందిని సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చని సూచిస్తున్నారు. వరి నారు పోసుకొని నాటు పెట్టుకుంటే కూడా రైతు సోదరులు ముఖ్యంగా ఇప్పుడు సీడ్ కావాలని చాలామంది తిరిగిపోతూ ఉన్నారు. ముఖ్యంగా
మొన్న మేము మే 24వ తారీఖు నాడు చేసినటువంటి విత్తన మేళలో చాలామంది రైతులు వచ్చి విత్తనం కొనుక్కోపోవడం జరిగింది. సో రైతు సోదరులు ముఖ్యంగా ఈ మధ్యకాలిక రకాలు అంటే 135 రోజుల పంట కాలం కనిపించే రకాలు లేదా స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మంచిది. ఒకవేళ దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలనుకుంటే వెంటనే నారు పోయాలి. అంటే జూన్ 10 లోపల నారు పోసుకున్నట్లయితే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే ముఖ్యంగా బీపీటీ 5204 కానీ వరంగల్ 44 సిద్ధి ఈ రెండిట్లలో ఏదైనా ఒక రకం కనుక వెంటనే నారు పోసుకుంటే దాంతో కూడా ఇబ్బంది ఉండదు మీకు. ఇంకా మధ్యకాలిక లేదా స్వల్పకాలిక రకాలు పోసుకోవాలంటే జూన్ 10 నుంచి తర్వాత జూలై 20 వరకు కూడా నారులు పోసుకోవచ్చు రకాన్ని యొక్క డ్యూరేషన్ పంట కాలాన్ని బట్టి. కాబట్టి రైతు సోదరులు సో దాంట్లో కూడా అందరూ వచ్చే విత్తనాలను కొనాల్సిన అవసరం ఏం లేదు. మీ ఊర్లో మీకు పండినటువంటి ఒడ్లు కనుక మంచిగా ఉన్నట్లయితే అదే ఒడ్లను మీరు మండే కట్టి మొలక శాతం చూసుకొని కూడా వాడుకోవచ్చు. మీరు కొంచెం కల్తీలు ఇట్లుంటే మీరు ఆ జాగ్రత్త ముందే తీసుకోవాలి. అలా తీసుకుంటే పర్వాలేదు. లేకపోతే కనుక మీరు మార్కెట్లో ఒకసారి కొనుక్కొని కనీసం వచ్చే సంవత్సరం నుంచి అయినా సరే ఆ కల్తీలు లేకుండా చూసుకున్నట్లయితే అదే విత్తనాన్ని పదే వాడినా కూడా మీకు ఎలాంటి దిగుబడి తగ్గకుండా ఉంటుంది మీకు. సో ముఖ్యంగా వరి వేసేటువంటి రైతులు కూడా తప్పనిసరిగా వరి కంటే ముందు పచ్చి రొట్టెలు సాగు చేయాలి. పచ్చి రొట్టెలు వేసినాక 40 రోజుల తర్వాతనే నాటు పెట్టుకోవాలి. ముఖ్యంగా రైతులు ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫైన్ గ్రెయిన్కి ఒక 500 రూపాయల ఇన్సెంటివ్ ఇస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో చాలామంది అలాంటి రకాలు సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంచెం సన్న రకాలు సాగు చేసినప్పుడు ఈ దోమపోటు కానీ ఇలాంటి రాకుండా ఉండేందుకు మొదటి నుంచే కొంచెం గమనించినట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మీకు ఎలాంటి నష్టం లేకుండా మీరు మంచి దిగుబడులు పొందొచ్చు. మార్కెట్లో దానికి సంబంధించి కూడా చాలా విత్తనాలు ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్కి సంబంధించినటువంటి 962 లేదా కూనారం 1638 లేకపోతే RNR 15048 తెలంగాణ సోనా కంపసాగర ఇలాంటి అనేక రకాల మార్కెట్లో లభ్యమవుతూ ఉన్నాయి. సో కాబట్టి మీరు వరిలో కూడా ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా మంచి రకాలను తీసుకొని సకాలం లోపల నారు పోసుకున్నట్లయితే మీకు మంచిది. ఇక కందులు కూడా అంటే చాలామంది రైతు సోదరులు కేవలం పత్తి మొక్కజొన్న వరే కాకుండా మీరు కందిని కూడా వేసుకున్నట్లయితే పత్తి కంటే కూడా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో మంచి రకాలని ముఖ్యంగా మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వరంగల్ 97, వరంగల్ 93, 255, 121 లాంటి మంచి రకాలు విడుదల చేయడం జరిగింది. అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఆ రకాలను కూడా తీసుకపోయి ఇప్పుడు వేసుకోవచ్చు. మీరు వేసుకున్నట్లయితే కూడా మీ ఎకరానికి ఒక 10 నుంచి 12 క్వింటాలు దిగుబడి వస్తే మీకు మంచి ఆదాయం వస్తుంది. దాంతో పెద్ద పని ఉండదు మీకు. పురుగు మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. నేల సారం కూడా బాగా పెరుగుతుంది. విత్తనాల కొరత ఉండదు మీకు. సో కాబట్టి అందరూ పత్తి అనే కాకుండా పత్తికి ప్రత్యామ్నాయంగా కంది చేను గురించి కూడా ఆలోచించండి. ఆలోచిస్తే మీకు ఆదాయం వస్తుంది, పని తక్కువ ఉంటుంది, పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది మీకు. దానికి సంబంధించిన విత్తనాలు కూడా మాకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లోపల అందుబాటులో ఉన్నాయి. దాన్ని కూడా తీసుకెళ్ళొచ్చు మీరు. ఇప్పుడు రైతు సోదరులు ఎక్కడన్నా అంటే భూసార పరీక్ష చేయించాలన్నట్టు కూడా ఇది సరైనటువంటి సమయం. కాబట్టి మట్టి నమూనా తీసుకొచ్చి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కానీ లేకపోతే వ్యవసాయ అధికారులకు కానీ ఇచ్చినట్లయితే సరే ఈ సంవత్సరం కొరకు కాకపోయినా కూడా వచ్చే యాసం కొరకన్నా మీకు ఫలితాలు ఉపయోగపడతాయి. కాబట్టి మట్టి నమూనాను తీయడానికి అనువైన సమయం కాబట్టి మట్టి నమూనా తీస్తే మంచిది. ఈ పంట అవశేషాలను కూడా ఎట్టి పరిస్థితి తగలబెట్టద్దు. వాటిని అన్ని గూట్ల తిరిగి నేల లోపల కళ్ళెదుని ఏర్పాటు చేసుకోవాలి. వరి కానీ పత్తి కానీ మొక్కజొన్న కానీ పంట అవశేషాలను తగలబెట్టడంలో చాలా ప్రమాదం ఉంది. వాతావరణం కలుషితం అవుతుంది, నేలంతా కూడా నిస్సారం అవుతుంది. ఇవన్నీ అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఒకసారి నీళ్లు పెట్టి దున్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి తిరిగి నేల లోపల కళ్ళెదుని ఏర్పాటు వరలు చేసుకోవచ్చు. అదే పత్తిలో అయితే ఒకసారి రోటోవేటర్తో కొట్టినట్లయితే కూడా భూమిలో కలిసిపోతుంది. వర్షాలు పడ్డప్పుడు అది మునిగిపోతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తగలబెట్టకుండా చూసుకోవాలి. సో ఇలాంటి యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే వచ్చే వానాకాలం లోపల మీకు మంచి దిగుబడులు వచ్చి మంచి ఆదాయం వస్తుంది. ఈసారి వాతావరణ శాఖ కూడా మనకు చెప్తుంది ఏంటంటే వర్షాలన్నీ సకాలంలో కురుస్తాయి. కురవాల్సిన వర్షం కురిసే అవకాశం ఉంది. అంటే వర్షం తక్కువ ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీరు మంచిగా ప్లాన్ చేసుకుంటే మీకు మంచి పంటలు వంటి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. తొలకరి వర్షం పలకరించింది. 2 నెలలుగా ఎండల తాకిడికి ఎదుర్కొన్న నేల వారం రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకు పులకరించిపోతుంది. నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం పడుతున్న చిరుజల్లులకు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు. అనుకున్న సమయానికే నైరుతి రుతుపవనాలు పలకరించాయి. తెలుగు రాష్ట్రాల్లో పత్తి విత్తనాలను విత్తుకోవడానికి రైతులు దుక్కులను దున్నుకొని సిద్ధంగా ఉన్నారు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలను వేస్తూ ఉండగా మరికొంతమంది మంచి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. నాన్ ఆయకట్టు ప్రాంతాల్లో కొంతమంది రైతులు దీర్ఘకాలిక వరి రకాలను నారుమళ్లు పోస్తున్నారు. 3-4 రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షం
వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మరికొన్ని చోట్ల విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుతున్నారు. అదునైన వర్షం కురిస్తే అంతటా పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున విత్తుకునే అవకాశం ఉంది. మాకు 3 ఎకరాల భూమి ఉంది. కౌలది 5 ఎకరాలు 8 ఎకరాల భూమి. మాకు దాదాపు 1 లక్ష 2 లక్షల దగ్గర ఖర్చు వస్తుంది సార్. ఏట పత్తిది ఒక రేటు వేరే తినుండే, నిరుడు సార్లు పత్తి లాసే ఉన్నది. అయినా ఈ 7 సార్లు కూడా మంచిగానే ఉంటుందని మొత్తం పత్తి పెడుతున్నాం సార్. 2 ఇట్లా వేరే జాగాలో పోతే 3 ఇట్లా తీసుకున్నాం. నిరుడు తీరైతే నిరుడు మొత్తానికి మంచిగానే దొరికినాయి, దొరకలే. కూలీల రేటు కూడా బాగా పెరిగింది. ఒక్కొక్కళ్ళకు పత్తి పెట్టడానికి 500 రూపాయలు తీసుకుంటారు వాళ్ళు. మరి ఈ గడ్డి మందులు అవి అంటే దాదాపు ఖర్చు బాగానే ఉన్నది సార్ ఈ పంటకు. కొందరు సోయా అవి వస్తారు కానీ మేము పత్తి పెడతాం ఎక్కువ శాతంగా. వర్షాకాలంలో పశువులకు వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. పశు పోషకులు, రైతులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా పశువులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. తగు జాగ్రత్తలతో పశువుల ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. ఈ తరుణంలో వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ప్రకాశం జిల్లా పశు వైద్య సహాయ సంచాలకులు డాక్టర్ బి బసవశంకర్రావు. మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశు సంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా పరోక్షంగా మానవ సమాజానికి పశు సంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తోంది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో పశువులకు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా వానాకాలంలో కురిసే వర్షాలతో నీటి పరిసరాలు, వాతావరణం కలుషితమవుతాయి. పశువులకు మేయడానికి మేత, తాగడానికి శుభ్రమైన నీరు లభించదు. దీంతో అనారోగ్యానికి గురవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడతాయి. వ్యాధి సోకిన పశువు మందలోకి వెళ్లినప్పుడు ఇతర పశువులకు కూడా వ్యాధి సోకే ప్రమాదముంటుంది. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, నోరు, కళ్ల నుంచి వచ్చే ద్రవాల ద్వారా కూడా ఇతర పశువులు వ్యాధి బారిన పడుతాయి. సీజనల్ వ్యాధులను రైతులు కనిపెడుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. అయితే ప్రస్తుతం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో వచ్చే రోగాల నుంచి పశువులను కాపాడుకోవచ్చు. అంతేకాదు, తొలి దశలోనే పశువులకు వచ్చిన రోగాన్ని గుర్తిస్తే కొంతమేరకు నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని ఒంగోలు పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బి బసవశంకర్రావు. పాడి పశువుల ఆరోగ్య సంరక్షణ విషయానికి వచ్చినట్లయితే మరి ఈ సీజనల్గా వచ్చే వ్యాధులు, వాటి యొక్క లక్షణాలు, చికిత్స, నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే పాడి పశువుల్లో ముఖ్యంగా గొంతువాపు వ్యాధి, అదేవిధంగా జబ్బవాపు వ్యాధి, దొమ్మవాపు వ్యాధి, బ్రూసిలోసిస్ అనే 4 వ్యాధులు మనకు ప్రధానంగా జూన్, జూలై మాసాల్లో వస్తూ ఉంటాయి. ఈ వ్యాధుల్లో ముఖ్యంగా గొంతువాపు వ్యాధి విషయానికి వచ్చినట్లయితే ఈ వ్యాధి నల్ల పశువుల్లో ఎక్కువగా వస్తుంది. పాడి పశువులు ఏదైతే మనకి బలహీనంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క గొంతువాపు వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఈ గొంతువాపు వ్యాధి మరి నల్ల పశువులు ఎక్కువగాను, చాలా అరుదుగా తెల్ల పశువులు వస్తుంది. మరి ఈ వ్యాధి తొలకలి వర్షాలు పడిన తర్వాత పాడి పశువులు ఏదైతే ఉన్నాయో అవి బలహీనంగా ఉన్నప్పుడు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉంది. ఈ వ్యాధి మనకి ప్యాక్చురల్లా మల్టోసిడా అనే ఒక బ్యాక్టీరియా ఏదైతే సూక్ష్మక్రిమి ఉందో ఆ సూక్ష్మం ద్వారా ఈ యొక్క పాడి పశువులకి ఇది సంక్రమిస్తుంది. తద్వారా వాటన్నిటికి కూడా యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ రూపంలో కానీ, అదేవిధంగా పౌడర్ రూపంలో కానీ, ట్యాబ్లెట్ రూపంలో కానీ ఇచ్చినట్లయితే మనం యొక్క పశువుల్ని గొంతువాపు వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. ఈ వ్యాధిని ఏ విధంగా నిర్ధారించాలి అని అన్నట్లయితే మనకి వ్యాధి సోకిన పశువు యొక్క రక్తాన్ని కానీ పరీక్షించినట్లయితే ఆ రక్తంలో ఏదైతే సూక్ష్మక్రిమి ఉన్నదో ఈ యొక్క ప్యాక్చురల్లా మల్టీసిడా అనే సూక్ష్మక్రిమి మనం గుర్తించవచ్చు. తద్వారా మనం వ్యాధి నిర్ధారించుకోవచ్చు. సరే, వ్యాధి సోకిన ఆ పాడి పశువులు ఏదైతే ఉండేవో వాటన్నిటి పశువుల పాకలన్నింటినీ కూడా మరి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ మరి క్రిమిసంహారక మందులతో కానీ మనకి ఆ యొక్క పశువుల పాకను శుభ్రం చేసినట్లయితే ఇతర పశువుల నుంచి కూడా మనం ఈ యొక్క వ్యాధిని రాకుండా కాపాడవచ్చు. నివారణ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ యొక్క ఏదైతే మన జూన్, జూలై మాసాల్లో తొలక వర్షాలు పడక ముందు మే మాసాల్లో మనకి వ్యాధి నిరోధక టీకాలు
గొంతువాపు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం. ప్రతి సంవత్సరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మే మాసంలో మనకి ఒక్కొక్క పశువుకి 2.5 ml నుంచి 5 ml ఒక చర్మంలో కానీ మనం ఆ టీకాను ఇచ్చినట్లయితే ఆ పశువుల నుంచి మనం ఈ యొక్క వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో మరొకసారి అంటే బూస్టర్ డోస్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఏదైతే మనకు మే జూన్ మాసాల్లో మనం వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చామో ఆ పశువులన్నిటికీ కూడా మరొకసారి అక్టోబర్ నవంబర్ మాసాల్లో కానీ వ్యాధి నిరోధక టీకాలు ఇచ్చినట్లయితే తద్వారా మనకి ఈ యొక్క పశువుల నుంచి మనకి గొంతువాపు వ్యాధి నుంచి మనం 1 సంవత్సరం పాటు ఈ యొక్క పశువుల్ని కాపాడుకోవచ్చు. సందర్భంగా రైతు సోదరులకు ఇచ్చే సూచనలు ఏమిటంటే ఎప్పటికప్పుడు సీజనల్ వ్యాధులు ఏదైతే ఉందో మనకి గొంతువాపు కానీ జబ్బవాపు కానీ అదేవిధంగా దొమ్మవాపు వ్యాధులు అన్నిటి కూడా మే జూన్ మాసాల్లో టీకాలు కానీ ఎంచుకున్నట్లయితే మనకి వారి యొక్క పాడి పశువులన్నింటికి కూడా ఈ వ్యాధులు పడిపోకుండా తద్వారా ఆర్థికంగా నష్టపోకుండా ఉండాలని చెప్పేసి రైతులు సూచనగా తెలియజేస్తున్నాం. ఈ వ్యాధి సోకిన పశువు ఏదైతే ఉందో అది అనారోగ్యంగా ఉంటుంది, తీవ్రమైన జ్వరం ఉంటుంది, 104 నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్తో జ్వరం ఉంటుంది. మరి గొంతు కింద ఏదైతే గొంతు కింద వాపు ఉంటుంది, గొంతు కింద మెడ కింద వాపు వస్తుంది. తర్వాత ఆ వ్యాధి ముదిరే కొద్దీ మరి కళ్ళెమ్మట పుసులు గారటం కానీ కళ్ళు ఎర్రబడటం కానీ సాధారణంగా మనం గమనించినట్లయితే ఈ వ్యాధి 6 మాసాల నుండి 3 సంవత్సరాల వయసు ఉన్న పడ్డలకు మాత్రమే వస్తుంది. అరుదుగా మాత్రమే మనకి ఈ పాడి పశువుల్లో ఒకసారి అంతకంటే ఈనిన పశువుల్లో అరుదుగా మాత్రం వస్తుంది. అయినప్పటికీ నేటి లేగదూడలే రేపటి పాడి పశువులు కాబట్టి మరి లేగదూడలు కూడా చనిపోయినా కూడా రైతుకి ఆర్థికంగా నష్టం కలుగుతుంది. కాబట్టి పాడి పశువులు దీని యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే 6 మాసాల నుంచి 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఉన్న పడ్డల్లో అంటే యుక్త వయసులో ఏదైతే ఉండలేవో యుక్త వయసులో ఉన్న పశువులకు మాత్రం ఎక్కువగా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. పాడి రైతులు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు పశువులకు వచ్చే వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలి. వ్యాధి సోకిన వెంటనే అందుబాటులో ఉన్న పశు వైద్యులను సంప్రదించాలి. ముందు జాగ్రత్తగా టీకాలు వేయించాలి. మధుర ఫలంగా పేరుగాంచిన మామిడి నెల్లూరు జిల్లా రైతులకు చేదు అనుభవాలు మిగుల్చుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. 2 నెలలు ఆలస్యంగా కాయలొస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడులు మాత్రం రావడం లేదు. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాక మామిడి రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఒక్క గూడూరు డివిజన్లోనే సుమారు 500 ఎకరాల పైబడి మామిడి సాగులో ఉంది. ఈ ప్రాంతంలో రొమానీ, బెనీషా, నీలం, బెంగళూరు, బంగినపల్లి వంటి రకాలు సాగు చేస్తుంటారు రైతులు. ఈ రకాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది ఇక్కడి నుంచి వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. గత 4 ఏళ్లుగా ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపింది. ప్రతికూల వాతావరణ ప్రభావం వల్ల ఈ ఏడాది ప్రారంభంలో అకాల వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. వచ్చిన పూత కూడా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30% పిందె మాత్రమే తోటల్లో నిలిచింది. మార్కెట్లో ధరలు పెరుగుతున్నా దిగుబడి లేక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మామిడి చెట్లు సీజన్ బాగా విపరీతంగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. సీజన్ చేశాను, అయినా కానీ వాతావరణం అనుకూలించగా పూత పూసినా కాయలేదు, కాపు నిలబడలేదు. కాపు రేటు ఉంది, రేటు ఉన్నా కాయలు లేవు. మామిడి చెట్లు పొజిషన్ బాగా పూర్తిగా దెబ్బతిన్నది. ఈ సంవత్సరం అంతా అనుకున్నంత ఆశ తినలేదు. మామూలుగా ఈ సంవత్సరం 80 రూపాయల దాకా ఉంది, 70-80 రూపాయలు ఉంది. కాపు ఉంటే 40-50 రూపాయలు ఉండేది. లేదు, కాపు లేదు కాబట్టి 80, 100, 90 కూడా అమ్ముతున్నారు. ఈ ఏరియాలో మామిడి పళ్ళు మంచి టేస్ట్ ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. అందువల్ల మంచి డిమాండ్ ఉండేది. అది లేదు ఈ సంవత్సరం. బంగినపల్లి, మల్గోవా ఉంటుంది, హిమాపసంద్ ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి. తోతాపూర్ ఉంటుంది, నీలం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా పలసంగా కొన్ని తోటలు పలసంగా ఉన్నది, కొన్ని తోటలు అసలు లేదు, పూర్తిగా లేదు. అకాల వర్షాలు డిసెంబర్లో తుఫాను వచ్చింది, దానివల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయినాయి. చెట్లు దెబ్బతిన్నాయి, చెట్లు అన్నిటి నలిపేసింది. హార్టికల్చర్ వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, గమ్ముగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వల్లనే నేను దెబ్బతిన్నాను. జామ చెట్లు వేసాను, 10 అడుగులు పోటీ వేయమన్నారు. వేసి సేద్యం చేయలేక అవి కూడా చెట్లు గాలికి వాలిపోయినాయి. వాళ్ళేం సహాయం చేయలేదు. వాళ్ళ వల్ల 120 చెట్లు వేసుకుంటే 470 చెట్లు వేయించినారు ఎకరాకి. పాక కాపు ఉంటే ఎకరాకి వచ్చి 40 టన్నులు 30 టన్నులు వస్తుంది. ఆగుస్తాయి
చెట్టు 1 టన్ను 3/4 టన్ను 1/2 టన్ను తక్కువ లేకుండా కాస్తుంది. చెట్టు 10 కాయలు 20 కాయలు. ఇప్పుడు నేను 30 వేలు పెట్టుబడి పెట్టాను. ఇక నేను రాలే పైసలు రాలే. మామిడి సాగుకు పురుగు మందుల వాడకం, కూలీల వినియోగం గణనీయంగా పెరిగింది. పూత రాకపోవడంతో పలు దఫాలు పురుగుల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని మామిడి రైతులు వాపోతున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి పెట్టుబడులు పెట్టామని ఆశించిన ఫలితాలు రాకపోవడంతో తాము అప్పుల పాలయ్యే పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి పళ్ళు చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఋతుభావం లేక, క్లైమేట్ సరిగా లేక పూత రాలేదు, పిందెలు రాలేదు. కాబట్టి మాకు దగ్గర 5 లక్షలు లాస్ అయింది. మందులు కుట్టేదానికి 3 లక్షలు అయింది. కాపరాలు ఇవన్నీ మొత్తం 5 లక్షలు ఖర్చు అయింది. మొత్తం మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే. అట్టుంది మా పరిస్థితి. రేటు ఉంది, కాపు లేదు. 60 ఉంది, 60 నుంచి 80 దాకా ఉంది, కాపు లేదు. మామూలుగా 35 వేల నుంచి 50 వేల దాకా ఉండేది. ఇప్పుడు లేదు, రేట్ లేదు. 35 వేల నుంచి 50 వేల దాకా పెట్టుబడి అవుతుంది. ఇది మొత్తం 24 ఎకరాలు. ఖర్చులతో 3 లక్షలు అయింది. అది కాక ఎక్స్ట్రా వచ్చి 2 లక్షలు అయింది. మొత్తం 5 లక్షలు. అందులో రూపాయి రాలే ఇప్పటికి. గాళ్ళు వానలు అది కూడా కోల్పోయాం, చాలా కోల్పోయినాం. ఇప్పుడు సింగపూర్, మలేషియా పోద్ది, సింగపూర్కి పోద్ది. అక్కడేమో మంచి రేట్లు ఉంటాయి, హెవీ రేట్లు ఉంటాయి. ఇక్కడేమో రేట్లు లేవు. మంచి క్వాలిటీ కావాలి వాళ్ళకి. మంచి క్వాలిటీ అంటే కొనరు. ఇప్పుడు ఉండే పరిస్థితులు అసలు కొనరు. ఎక్స్పర్ట్ కూడా లేదు. క్లైమేట్ వానలు అంతే. జనవరిలో వచ్చిన వానల వల్ల, క్లైమేట్ వల్ల అయింది. క్లైమేట్ వల్లే పూతలు రాలే అంతే. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాలన్నది ఇంకా.